హైదరాబాద్లో మజ్లిస్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదిరిపోయినట్టుగా కనబడుతున్నది. ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించలేదు, ఎవరికి ఇస్తారో తెలియదు. ఇస్తే గట్టి అభ్యర్థికి ఇస్తాడా, మజ్లిస్ను ఓడగొట్టే అభ్యర్థికి ఇస్తారా, మజ్లిస్ను గెలిచేటువంటి అభ్యర్థికి ఇస్తారా? ఒకవేళ మజ్లిస్ ఓడిపోయేటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే అక్కడ 5 లక్షల పైన ఉన్నటువంటి ఓట్లను తీసేసింది ఎన్నికల కమిషన్. అవన్నీ దొంగ ఓట్లు. సో 5 లక్షలు పోవడంతో ఇప్పటికే మజ్లిస్కు సంబంధించినటువంటి కార్వాన్లో, నాంపల్లిలో ఏవైతే మజ్లిస్ అనుకుంటున్నటువంటి మజ్లిస్కి అనుకూలంగా ఉండేటువంటి ఓట్లు పోయినటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి నిజంగా మజ్లిస్ను ఓడగొట్టకపోతే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది, మజ్లిస్ను తుడిచిపారేయాలంటే చక్కటి అవకాశం కాంగ్రెస్ చేతిలో ఉన్నది. లేదంటే వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఏ ప్రభుత్వమైనా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోవడానికి చాలా చక్కని సందర్భం దొరికింది. కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ముస్లిం అభ్యర్థిని నిలబెడితే, ఏది అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ముస్లిం కుటుంబం నుంచి ఒకరిని తీసుకొచ్చి పోటీ చేస్తే 1 లక్ష 2 లక్షల ఓట్లు కనుక చీల్చగలిగితే అక్కడ బీజేపీ గెలుస్తుండొచ్చు. గెలిచినా కూడా మజ్లిస్కు సంబంధించినటువంటి జైత్రయాత్ర ఆగిపోతుంది, వాళ్ళ పార్టీ కూడా దిగాలు పడుతుంది, వాళ్ళ పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది. సో ప్రజల్లో కూడా ఒక కొత్త రకమైనటువంటి ఆశలు రేకెత్తాయి. మజ్లిస్ యొక్క ఇది సామంత రాజ్యం కాదు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనేటువంటిది కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం దొరికేటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అది చేయగలుగుతుందా, కాంగ్రెస్ పార్టీకి ఆ దమ్ముందా? కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మజ్లిస్, ఎందుకంటే మజ్లిస్ను ఓడగొట్టడానికి లేదు, కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తే ఒక బలమైనటువంటి హిందూ అభ్యర్థిని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పెట్టినట్టుగా ఎవరినైనా పెడుతుందా? చూడాలి మరి ఏం జరుగుతుందో.